రావడం జరిగింది. ఆయన టూర్ను బ్రేక్ చేసిర్రు. ఆయనని వెనక్కి మళ్ళీ తెలంగాణకు వచ్చేటట్టు చేసేసిర్రు. విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన పర్యటన రేవంత్ రెడ్డి గారిది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారి పర్యటనను ఏదో కారణం చూపించి ఆపేసారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి, ప్రధానమంత్రి మోడీ బీజేపీ కాబట్టి, ఇక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎడ్యుకేషన్ టూర్ ప్రధానంగా ఈ అమెరికా ఎడ్యుకేషన్ టూర్ సక్సెస్ కావద్దు అని ఒక రాజకీయ కోణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనని ఆ టూర్ సక్సెస్ కాకుండా ఏదో ఒక కారణాన్ని చూపించి దాని బేస్ మీదనే అతను టూర్ను ఆపేసి మళ్ళీ ఆపేయడం జరిగింది. వారు రిటర్న్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసారు. ఈ రాష్ట్రానికి వచ్చేసారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ స్టూడెంట్స్, మేధావులు అందరూ ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషనల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టూరు ఈ తెలంగాణ ఎడ్యుకేషనల్ డెవలప్ కావద్దు అని బీజేపీ కేంద్రం బీజేపీ గవర్నమెంట్ ఆలోచనతో టూర్ క్యాన్సిల్ చేసిరా అనేది ఇక్కడ అనుమానం. అదే కనబడుతుంది ఇక్కడ మనకు. అదంతా అరే ఆగుండ పోయి మీ ఫోటోలకు ఆగా బాబు మాట్లాడకండి. కాబట్టి మేజర్గా అంటే అల్టిమేట్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానించడం అనంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ఏమి సొంత పని మీద పోతలే. సొంత పని మీద పోతుంటే సొంత పని మీద పోతున్నాడని చెప్తుండే కదా. ఏం అమెరికా కొత్తగా పోతున్నాడా? ఆయన కొత్తగా పోతలేడు కదా. పీసీసీ కాకముందు పోయాడు, పీసీసీ అయినా జనరల్గా అమెరికా అంటే మామూలే కదా, అందరూ పోతూనే ఉన్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకు ఆపాల్సి వచ్చింది? అంతా ఆపాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ను ఆపాల్సిన అవసరము బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏంటిది ఆపడానికి? దీని మీద విశ్లేషించాలి, దీని మీద ఆలోచన చేయాలి, విశ్లేషించాలి, చర్చ జరగాలి దీని మీద. సరే, వాళ్ళు ఈటెల రాజేందర్ ఏదో మాట్లాడిండు, ఏది అక్కడ ఎవరో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తి కలవడానికి పోతున్నాడు అని, అందుకోసమే ఆపాల్సి వచ్చిందని ఈటెల రాజేందర్ ఎంపీ, ఈయన ఎంపీ ఈటెల రాజేందర్ గారు, ఇంకా ఇంకొక ఎంపీ అరవింద్ గారు, ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు ఇద్దరు మీడియాలో మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి. ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా ప్రధానమంత్రి హోదాలో వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇండియాకు సంబంధించిన ఇంటెలిజెన్స్కి కానీ ఎక్కడ కూడా తెలియదు, సడన్గా అమెరికా టూర్ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వస్తున్న క్రమంలో అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వాళ్ళ ఇంట్లో ఏదో
ఆయన బర్త్డే ఉందని సడన్గా ల్యాండింగ్ అయ్యాడు. జనరల్గా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా, యువతి యువకులు, స్టూడెంట్స్ కానీ అందరు గమనించాలి, మీడియా గమనించాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారు జనరల్గా ప్రోటోకాల్ ఎట్లుంటుంది, ఆయన బెడ్రూమ్లో నుంచి బాత్రూంలో బాత్రూంలో పోయినా కూడా బాత్రూమ్ చెక్కింగ్ ఉంటుంది. ఆయన బెడ్రూమ్ నుంచి ఆఫీస్ రూమ్ పోయినా చెక్కింగ్ ఉంటుంది. అది ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది ఆ పోస్టుకు ఉన్న జాగ్రత్తలు. అంటే బెడ్రూమ్లో నుంచి ఆఫీస్ రూమ్లోకి పోయే ప్రధానమంత్రి ఇంత ఈ పక్కకి ఉన్న ఇంత చెక్కింగ్లు ఉన్న ప్రధానమంత్రి ప్రోటోకాల్ డైరెక్ట్గా అమెరికా నుంచి భారతదేశానికి వస్తూ అతను ఫ్లైట్ పాకిస్తాన్లో దిగి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పి రావడము. దీనికి జవాబు అంటే ఎవరు అడుగుతలేరు కాబట్టి మీరేం పట్టించుకుంటలేరని మీరు అనుకుంటున్నారు కదా. ఇంత చెక్కింగ్తో కూడుకున్న ప్రోటోకాల్ ప్రధానమంత్రి పోస్టు, మళ్ళీ ఎప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి తిడుతుంటాడు. మన భారతదేశానికి పెద్ద శత్రువులు ఎవరు? పాకిస్తానే కదా. పాకిస్తాన్ కూడా ఏమంటుంది? భారతదేశం మా శత్రువు అంటుంది. అంటే భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరున్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలకు ఎప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వారు నడుస్తుంటుంది, తిట్ల పురాణం నడుస్తుంటుంది. ఇదైతే నిజమే కదా. ప్రతి ఎన్నికలకు ముందు పాకిస్తాన్ గవర్నమెంట్ తిట్టే కదా ఎన్నికల్లో ప్రధానమంత్రి బీజేపీ అయ్యేది ప్రధానమంత్రిగా. అంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ వ్యక్తి పేరు వస్తలేదు, ఎవరో కలవాలి అఫీషియల్గా పెట్టిండు ఆయన. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అన్అఫీషియల్గా పాకిస్తాన్ పోయిండు. దీనికి జవాబు చెప్పాలి. అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. దాని మీద బీజేపీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. అన్అఫీషియల్గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్లో ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. దీనికి జవాబు బీజేపీ ఈటల రాజేందర్ గారు అండ్ అరవింద్ గారు, మీ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్లో పర్మిషన్ లేకుండా దిగినందుకు ఫ్లైట్ ల్యాండింగ్ అని మీరు ఏమన్నా దానికి జవాబు చెప్పండి. ఫస్ట్ అధికారికంగా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అడ్డుకోవడము, ఆ కారణం వల్ల అడ్డుకుంటున్నామని చెప్పడము, ఇది సిగ్గుచేటు. అంటే మీరు అధికారాన్ని చాలా ఇంత దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లనా ఈ పర్యటన వల్ల వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ రావద్దు అని బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రల భాగమే ఇదంతా అని చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నది. అందుకే సూటి ప్రశ్న మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ కానీ చెప్పకుండా ప్రధానమంత్రి వల్ల మోడీ గారు పాకిస్తాన్లో దిగిందాన్ని దిగడము, ఇక్కడ అధికారికంగా రేవంత్ రెడ్డి గారు టూర్ పోతుంటే ఆపడము, అంటే అనధికారికంగా మీరు ఏం తప్పులు చేసినా చెల్లుతుంది అని
మీ ఆలోచన. కాబట్టి దీని మీద బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణ అందరూ ఎంపీలు కానీ కిషన్ రెడ్డి కానీ దీనికి జవాబు చెప్పాలి. పదే పదే మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్గా మీరు ఏదైతే చేస్తున్నారో బీజేపీ పార్టీ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది.